సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగులో ఇంకా ఓ 100 కోట్ల సినిమా లేదు, 100 కోట్లు కొట్టిన హీరో లేడు అంటున్న వాళ్ళకి ఓ సమాధానం దొరికిందనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగు మార్కెట్ కు సంబంధించి, బిజినెస్ వ్యవహారానికి సంబంధించి విశ్లేషకులు ఇస్తున్న కొత్త వివరణలు ఓ నిజాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఆ వివరణల ప్రకారం చూసుకుంటే ఇప్పటికే తెలుగులో 2 100 కోట్ల హీరోలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ మగధీర సినిమాతోనూ, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతోనూ 100 కోట్ల మార్కుని ఎప్పుడో దాటేశారు అంటున్నాయి ఆ వివరణలు. ఈ విషయాల్లో ఉన్న నిజాన్ని అవి ఎలా సమర్థించుకుంటున్నాయి అంటే, సినిమా వ్యాపారాన్ని బాలీవుడ్ వాళ్ళు, కోలీవుడ్ వాళ్ళు లెక్కలు కట్టే విధానంలోనూ, తెలుగు సినిమా పరిశ్రమ లెక్కలు కట్టే విధానంలోనూ చాలా పెద్ద తేడా ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలోను, తమిళ చిత్ర పరిశ్రమలోను గ్రాస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు, టాలీవుడ్ లో షేర్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ గ్రాస్ అంటే ఆ సినిమాకి టికెట్ల రూపంలో వచ్చిన డబ్బు, అంటే ఆడియన్స్ ఒక సినిమాని చూడటానికి వెచ్చించిన డబ్బు అనమాట. ఇక షేర్ అంటే వచ్చిన గ్రాస్ లో నుండి థియేటర్స్ కు కట్టాల్సిన రెంట్, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్, అలాగే డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్, ఇలా రకరకాల కోతల్ని తీసి పక్కన పెట్టేగా మిగిలిన అమౌంట్ ని షేర్ అంటారు అనమాట. బాలీవుడ్ లో 200 కోట్లు 300 కోట్ల వ్యవహారం గ్రాస్ తతంగమే. కానీ తెలుగులో గ్రాస్ ని లెక్క కట్టకుండా షేర్ తో సినిమా సక్సెస్ ని అంచనా వేస్తూ ఉంటారు ట్రేడ్ విశ్లేషకులు. సినిమా విడుదలయ్యేప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, గ్రాస్ లోంచి ట్యాక్స్లు, థియేటర్ రెంటల్స్, మిగతావన్నీ పోను, నిర్మాతకి లాభం వచ్చిందా లేదా, వస్తే ఏ రేంజ్ లో వచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభం వచ్చిందా లేదా, వస్తే ఏ పర్సంటేజ్ లో వచ్చింది అన్న విషయాలని లెక్క కట్టి సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తారు మన ట్రేడ్ పండితులు. మన వాళ్ళ లెక్కలు ఇలా ఉంటాయి కాబట్టి మనం ఇంకా 100 కోట్ల మార్కు దాటలేదు అని అనుకుంటున్నాం. తమిళ్లోను, హిందీలోను గ్రాస్ నే వాళ్ళు కన్సిడర్ చేసుకుని 100 కోట్ల సినిమాలని చెప్పుకుంటున్నారు. కానీ హిందీ సినిమాల్లో షేర్ విషయంగా చూసుకుంటే తెలుగు సినిమాల్లో షేర్ కంటే కూడా చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే థియేటర్ రెంటల్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, మనం కట్టేదానికంటే చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఉదాహరణకి తనువేట్స్ మను 150 కోట్ల వరకు చేసింది అంటున్నారు. ప్రొడ్యూసర్ షేర్ అక్కడ వస్తుంది 48 crores వరకేనంట. మన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా విషయానికి వస్తే షేర్ 51.5 కోటి వరకు వచ్చింది, గ్రాస్ గా చూసుకుంటే 90 కోట్ల వరకు వచ్చింది. ఇది తేడా. మనం కూడా గ్రాస్ ని లెక్కలోకి తీసుకుని చూసుకుంటే ఇప్పటికే మగధీర 100 కోట్ల మార్కును దాటింది. అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది కూడా 100 కోట్ల బిజినెస్ చేసింది టికెట్ల అమ్మకం రూపంలో. రేపు బాహుబలి 100 కోట్లు దాటితే 3వ చిత్రం అవుతుంది. మన వాళ్ళు కూడా గ్రాస్ లెక్కల్నే పరిగణలోకి తీసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఆడియన్స్ సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వ్యాపారం కిందకే లెక్కలోకి వస్తుంది కదా. ట్యాక్స్లు, రెంటల్స్ ఇవన్నీ వ్యాపారంలో భాగమే, వాటిని ఎందుకు ప్రత్యేకంగా కట్ చేసి చూపించాలి అని వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోతే అచ్చమైన లాభాన్నే లెక్కల్లోకి తీసుకోవటం అనేది తెలుగు వాళ్ళకి బాగా అలవాటైపోయింది. ఈ అలవాటులో మార్పుని అంత తొందరగా ఊహించలేం. ఈ అలవాటు కూడా మంచిదేలే, అనవసరమైన డావులకు పోకుండా ఉంటారు మన వాళ్ళు అని సమర్థిస్తున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. పోతే ఈ విషయంగా మనం అంగీకరించాల్సిన విషయం ఏమిటి అంటే, బాలీవుడ్ లెక్కల ప్రకారం ఇప్పటికే మన తెలుగులో 100 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి. మొహమాటానికి పోయి మనం ఆ విషయాన్ని చెప్పుకోవట్లేదంతే. అది సంగతి. ఇది బుల్టన్. మరో బుల్లతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.